హాయ్, శుభోదయం. ఆదివారపు శుభోదయం. ఈరోజు ధ్యానం అవసరం అని చెప్తా ఉన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ గారు మనస్సును శుద్ధంగా ఉంచడానికి ధ్యానం ఉపయోగపడుతుందని, కోపం, కృంగుబాటు, ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి, మన దేశంలో ఉన్నటువంటి విపరీతమైన ఒత్తిడి అండి, డిప్రెషన్ అంటారు సైకాలజీలో, ప్రభావం ప్రజలపై అధికంగా ఉంటుంది. వాటిని జయించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. వాస్తవానికి మన దేశంలో ఈ కృంగుబాటు పెరగడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, జీవితంలో డబ్బు అవసరం, డబ్బు కోసం ఏదైనా చేయాలి అనే భావన, అలాగే పరువు ప్రతిష్టలు చాలా ముఖ్యం అనే భావన, అలాగే అధికారం ఉంటే ఏమైనా చేసేయగలం అనే భావన. ఈ భావనల వల్లే మనం విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాం. డబ్బు ఉంటేనే మంచి బట్టలు వేసుకోవచ్చు అండ్ డబ్బు ఉంటేనే ఆరోగ్యానికి కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇలాంటి భావనలో ఉన్నాం. కానీ మనం సమాజంలో మనుషుల మధ్య జీవిస్తున్నామన్న సంగతి మర్చిపోతున్నాం. ఎందుకంటే ఎవడు ఎలా పోతే మనకేంటి, మనం బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాం. కానీ ప్రాణం ఉండాలి కదా, ప్రాణం ఉంటేనే కదా రేపంటూ ఉంటుంది. అంటే బ్రతికుండాలి. బ్రతికుంటాలంటే ముఖ్యమైనటువంటి భౌతిక అవసరాలు తీరాలి, అలాగే మానసిక అవసరాలు తీరాలి, అలాగే ఆత్మీయులు, బంధువులు, ఇలా అందరూ ఉండాలి. ఇవి కొదవగా ఉండడానికి కారణం రాజకీయ పార్టీల యొక్క వ్యూహ రచనలే కారణం. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండడానికి ఏ పనైనా చేస్తున్నారు, ఎంతటి నీచానికైనా దిగుతున్నారు. అందుకనే వ్యక్తిగత దోషణలకు దిగిపోతూ ఉంటారు. మరి ఇక్కడ దౌత్యం పనిచేస్తుందా? పనిచేయదు. ప్రజలకి కావాల్సింది శాంతి కాబట్టి ప్రజల మధ్యన స్నేహం కావాలి. ఆ స్నేహాన్ని పెంపొందించడానికి అడ్డుపడుతున్న విషయాలను మనం అర్థం చేసుకోవాలి. నైపుణ్యాలు ఇస్తున్నారు ఎందుకు? డబ్బులు సంపాదించడానికి, ఎవడో ఒకరి దగ్గర పని చేయడానికి. అలా కాదు, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించే విధంగా మనం నైపుణ్యం పొందాలి. మనిషిని మనిషిగా ప్రేమించే విధంగా నైపుణ్యం పొందాలి. అప్పుడు మానసిక వికాసం జరుగుతుంది, సామరస్యం ఏర్పడుతుంది, సమాధానం జరుగుతుంది. సపోజ్ బాగా విపరీతమైన ఆకలితో ఉన్నవాడికి ధ్యానం పనిచేయదు. ఈ దేశంలో వలస కూలీలు ఎక్కువ అయిపోయారు. ఎందుకని? పని దొరికితేనే కానీ కడుపు నిండుతుంది. కడుపు నిండితే కానీ ఆలోచన స్థిమితంగా ఉండదు. మరి ఇది వాస్తవం కదా. కాబట్టి ధ్యానం అవసరమే. ఎప్పుడు, ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జీవన నైపుణ్యాలు చాలా అవసరం. బాల్యం నుంచి జీవన నైపుణ్యాలు ఇవ్వాలి. అలాగే చదువు లేనటువంటి పామరులకు కూడా జీవన నైపుణ్యాల మీద అవగాహన కల్పించాలి. వాళ్ళకి ఆ అవగాహన లేకపోవటం వల్ల ఉన్నత వర్గం వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మనము ఏదో రకంగా డబ్బులు సంపాదించి కూడబెట్టుకోవాలి, పిల్లల్ని బతికించుకోవాలి, చదివించుకోవాలి అనుకుంటున్నారు. దానికోసం అడ్డదారులు దొక్కుతున్నారు. ఎందుకని? సరైన పని దొరకడం లేదు, సరైన పని ఇవ్వడం లేదు అండి. దానివల్ల వాళ్ళు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే, విద్యా వ్యవస్థలోనే వ్యసనాలకి గురి చేసే సమూహాలు తయారయ్యాయి. చాక్లెట్లో గంజాయి కలిపారంటే మన దేశానికి ఎంతటి ధ్యానం అవసరం. అంటే డబ్బు సంపాదించడానికి పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మానసిక రుగ్మతలో ఉన్నటువంటి మనుషులను సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళకి నిజంగా ఏది అవసరం, ఈ సమయానికి వాళ్ళకి ఏది అవసరం,
భౌతిక అవసరాలు ఉన్నాయా, లేకపోతే మానసిక అవసరాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి ఆధ్యాత్మిక అవసరాలు ఉన్నాయా? ఈ అవసరాల్లో ఎక్కడ వీడు ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతే అప్పుడు చెప్పాలి. అంతేకాని వాడికి ఇది అవసరం అని చెబితే వాడు నోరాలు పెట్టి చూస్తాడు. ఓకే, కాబట్టి మనకున్నటువంటి మేజర్ సమస్య నాకు తెలిసి నేను పరిశీలించిన విషయాలు చూస్తే రాజకీయం నేడు దేశంలో ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉంది. దానివల్ల విద్యా వ్యవస్థ అలాగే వైద్యం సామాన్యులకు అందడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు వారి హక్కుల్ని గౌరవించండి. ప్రజలకు జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కును గౌరవించి వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించండి. అలాగే మానసిక వికాసానికి దోహదపడే విద్యను అందించండి. అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా స్వీకరించండి. అప్పుడు ప్రజలలో స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది, సామరస్యం వస్తుంది, శాంతి వస్తుంది. ప్రశాంతత కోసం చక్కగా అందరూ కలిసి ధ్యానం చేద్దాం. అందరం కలిసి చేద్దాం. మనుషులుగా సాటి మనిషిని గౌరవిస్తూ చేద్దాం, ధ్యానం చేద్దాం.